హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి చికెన్ కర్రీ విత్ బగారా రైస్. దీనికోసం నేను ఒక గంట పాటు చికెన్ని మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నానండి. దీనికి పెరుగు, కారము, గరం మసాలా, ఉప్పు, పసుపు వేసి కొంచెము బాగా కలిపి ఒక 1 అవర్ మ్యాగ్నేట్ చేసుకున్నాను. అంటే దీనివల్ల ఏమవుతుందంటే చికెను బాగా ఉడుకుతుంది, స్మూత్గా ఉంటుంది అనమాట. ప్లస్ ఆ మసాలా అంతా కూడా, దీనికి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలండి. ఈ మసాలా అంతా ఏమవుతుందంటే చికెన్కి పట్టి చికెన్ అనేది మనం తినేటప్పుడు స్మూత్గా ఉంటూ కొంచెము ఈ మనం కలిపిన ఇంగ్రీడియంట్స్ యొక్క ఫ్లేవర్ అంతా కూడా మనకి తగులుతూ ఉంటుంది అనమాట. తర్వాత అదే నేను 1 కేజీ చికెన్ తీసుకున్నాను కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువగా తీసుకున్నాను. సో దీనికి ఆనియన్స్ కూడా ఎక్కువ వేయాలండి. అంటే కొంతమంది స్వీట్గా ఉంటే నచ్చదు, సో అలాంటి వాళ్ళు తగ్గించుకోవచ్చు. కొంచెం గ్రేవీ కావాలి అని చెప్పి నేను కొంచెము ఎక్కువగా, అంటే కేజీ చికెన్ కాబట్టి అంత ఆయిల్ అండ్ ఒక 2 దాకా ఆనియన్స్ని తీసుకోవడం జరిగింది. ఈ వాడే ఆయిల్ కూడా ఏంటంటే గానుగ ఆయిల్ అండి, నార్మల్ ఆయిల్ అయితే వాడట్లేదు. సో దీనివల్ల ఏమవుతుందంటే కొంచెం హెల్త్కి కూడా మనకు మంచిగా ఉంటుంది. సో ఈ విధంగా వేసిన తర్వాత మన ఆనియన్స్ వేపేటప్పుడు ఒక చిటికెడు సాల్ట్ కనుక వేసుకుంటే అవి తొందరగా వేగుతాయి. తర్వాత దీనికి మన అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కలిపి ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా బాగా ఎర్రగా వచ్చే వరకు ఆనియన్స్ని వేపుకోవాలన్నమాట. సో నాన్ వెజ్ కొంచెం ఆయిల్ వేస్తేనే మనకి టేస్ట్ ఉంటుంది, ఆ స్మెల్ అనేది ఉండదు, చికెన్ బాగా ఫ్రై అవుతుంది. సో అందువల్ల నాన్ వెజ్కి కొంచెం ఆయిల్ వాడటమే మంచిది మనకి టేస్ట్ కోసం అనమాట. సో ఈ విధంగా ఎర్రగా వేగిన తర్వాత మంచి వాసన రావాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా వేగాలి. ఆనియన్ వేగేదాన్ని బట్టి మనకి కర్రీ టేస్ట్ అనేది ఉంటుంది. సో ఈ విధంగా బాగా వేపుకోవాలి. తర్వాత దీనికి మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ ఉంటుంది కదా, ఆ చికెన్ని ఈ ఆనియన్కి యాడ్ చేయాలి. టమాటా అనేది నేను ఇక్కడ యాడ్ చేసుకున్నాను. అది కొంతమందికి ఇష్టం ఉండదు, కొంతమందికి ఇష్టం ఉంటుంది. సో అది మీ యొక్క దాన్ని బట్టి మీరు 1 or 2 టమాటాస్ని యాడ్ చేసుకొని దాన్ని కూడా బాగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. సో మోస్ట్లీ మనకి అంతా కూడా ఆయిల్లోనే ఫ్రై అయ్యేటట్టు చూసుకుంటే బెటర్, కొంచెం వాటర్ అనేది యాడ్ చేయకుండా. సో ఇవన్నీ కూడా ఆయిల్లోనే బాగా ఫ్రై అయ్యాయంటే మనకేంటంటే మెత్తగా ఉడుకుతాయి అన్నీ కూడా, తర్వాత టేస్ట్ అనేది బాగుంటుంది. సో ఈ విధంగా బాగా ఎర్రగా వేగిన తర్వాత మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ని ఈ ఆయిల్లోకి, ఆనియన్ వేగిన దీంట్లోకి వేసుకోవాలన్నమాట. వేసుకొని తర్వాత ఒక 15 to 20 minutes సిమ్లోనే ఇది ఉడకాలి. సో ఇలా ఉడకటం వల్ల చికెన్లో ఉన్న వాటర్ అంతా కూడా వెళ్ళిపోయి మనకి చికెన్ స్మెల్ అనేది వెళ్తుందన్నమాట. సో ఇప్పుడే వాటర్ యాడ్ చేసుకున్నట్లయితే మనకి ఆ చికెన్ యొక్క ఆ స్మెల్ అనేది పోదు. కాబట్టి అందుకని నాన్ వెజ్కి మనం ఎక్కువ ఆయిల్ తీసుకుంటాం. ఈ చికెన్ అంతా కూడా ఆయిల్లోనే సిమ్లోనే మూత పెట్టి కనీసం ఒక 20 నిమిషాల పాటు బాగా మగ్గించుకోవాలి. సో ఇలా మగ్గించుకుంటే మనకి చికెన్ అనేది బాగా ఉడికి టేస్టీగా ఉంటుంది. అయితే మరి ఆ వాటర్ని కొంచెం వాటర్ కలుపుకోవాలి కదా, ఆ వాటర్ని కూడా ప్లెయిన్ వాటర్ కాకుండా ఇప్పుడు మనం మ్యాగ్నేట్ చేసుకున్న గిన్నెలోనే కొంచెం 1 గ్లాస్ ఆఫ్ వాటర్ కలుపుకొని ఆ వాటర్నే మనము చికెన్కి యాడ్ చేస్తే ఆ చికెన్ అనేది చప్పబడదు అనమాట. మామూలు డైరెక్ట్ ప్లెయిన్ వాటర్ వాడామనుకోండి ఆ చికెన్ ఫ్లేవర్ తగ్గుతుంది. సో అలా అనమాట. ఈ వాటర్ని కలుపుకొని తర్వాత మూత పెట్టి సిమ్లో పెట్టుకోవాలి. సిమ్లో పెట్టుకొని బాగా చికెన్ నుంచి వచ్చే వాటర్లోనే చికెన్ ఉడికేటట్లు చేసుకోవాలి. తర్వాత బగారా రైస్ కోసము ఇది నేను బాస్మతి రైస్ తీసుకున్నాను. 1 గ్లాసు 1/4 కేజీ బాస్మతి రైస్ తీసుకున్నాను. సో ఈ బాస్మతి రైస్ మీరు ఏ గ్లాస్తో అయితే వాటర్ తీసుకుంటారో దానికి 1.25 వాటర్ని యాడ్ చేసుకోవాలి. బాగా కడిగి 1.25 వాటర్, మీరు ఏ గ్లాసు తీసుకున్నారో దానికి 1.25 వాటర్తో తీసుకొని కనీసం ఒక 10 నిమిషాలైనా బియ్యాన్ని నానబెట్టుకోవాలి. తర్వాత బగారా రైస్ కోసము ఇది ఒక 10 minutes నానబెట్టుకున్న తర్వాత అంటే ఇక్కడ గ్లాస్ అనేది ఎందుకు చూపుతున్నాను, నేను మెజర్మెంట్ కోసం చూపుతున్నాను అనమాట. సో అది ఆ మెజర్మెంట్, ఆ గ్లాస్ ఆఫ్ వాటర్, ఆ గ్లాస్తో బియ్యం తీసుకున్నాను. దానికి నేను 1.25 వాటర్ని 2-3 సార్లు బాస్మతి రైస్ కడుక్కుని 1.25 వాటర్ని యాడ్ చేశాను. తర్వాత బగారా రైస్ కోసం నేను రైస్ కుక్కర్లో చేస్తున్నాను. దానివల్ల మనకు కొంచెం విడివిడిగా వస్తుందని ఆ బౌలే తీసుకున్నాను నేను. సో దాంట్లో మనము ఆయిల్, గీ కూడా ఉండాలండి, గీ ఖచ్చితంగా ఉండాలి. తర్వాత దీనికి సోంపు అంటారు కదా, అదే బగారా రైస్కి మనం ఇంకేమి యాడ్ చేయాలి, చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ వేస్తాం. ఒక సోంపు, గీ, ఈ రెండింటి వల్ల, కొత్తిమీర, పుదీనా, ఈ 4 ఇంగ్రీడియంట్స్ వల్లనే బగారా రైస్కి టేస్ట్ వస్తుంది. సో నూనె, కొంచెం నెయ్యి తీసుకొని తర్వాత మనం వీడియోలో చూపించిన ఇంగ్రీడియంట్స్ ఆనియన్స్, పచ్చిమిర్చి, తర్వాత సాజీరా, జీరా, తర్వాత మనకి బిర్యానీ సంబంధించిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా, అంటే చెక్క, మొగ్గ, లవంగం అలాంటివి సో వేసేసుకొని బాగా
వేపాలి. సో ఇలా వేగేటప్పుడే నేను సాల్ట్ వాడతానమాట. సాల్ట్ వేసేస్తాం. అంటే ఎవరైనా కూడా ఇప్పుడు సాల్ట్ ఆనియన్స్లో వేశారంటే తొందరగా ఆనియన్ అనేవి వేగుతాయి. ఓకేనా. సో ఈ విధంగా వేసిన తర్వాత బాగా వేపుకోవాలి. సో అవి ఎలా ఎర్రగా రావాలన్నమాట. తర్వాత దీనికి మనం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కలిపి బాగా వేపుకోవాలి. కొత్తిమీర, పుదీనా, జీడిపప్పు, నెయ్యి, ఆయిల్ ఇవి మెయిన్ అనమాట. దీనికి జీరా ఇవి మెయిన్ ఇంగ్రీడియంట్స్ బగారా రైస్కి. తర్వాత ఇవి బాగా ఎర్రగా వేగిన తర్వాత మనము దీనికి కొత్తిమీర, పుదీనాను కూడా సన్నగా తరిగి పెట్టుకొని కడిగి తరిగి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనాను కూడా యాడ్ చేసి కొంత జీడిపప్పును కూడా యాడ్ చేయాలి. సో ఇవన్నీ కూడా బాగా దోరగా ఎర్రగా వేగాలి. ఓకేనా. సో వీడియోలో చూపించిన విధంగా జీడిపప్పు, కొత్తిమీర అండ్ పుదీనా సో ఇవన్నీ ఎర్రగా వేగాయి. ఎందుకంటే కొంచెం సాల్ట్ యాడ్ చేశాం కదా, అందువల్ల మనకి కొంచెము తొందరగానే వేగిపోయాయి అన్నమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అండి, ఆనియన్ కానీ ఇవి బాగా వేగాలి. ఎంత బాగా వేగితే కరెక్ట్గా వేగాలన్నమాట. చాలామందికి ఇదే ప్రాసెస్లో చేసినా కూడా టేస్ట్ రాదు. అంటే ఆ కమ్మతనం అనేది రాదనమాట. ఎక్కడొస్తుంది అంటే మనం తీసుకున్న ఆయిల్ కంటెంట్ ఒకటి అటు ఎక్కువ తీసుకోడు, తక్కువ కరెక్ట్గా తీసుకొని మనం వేపే ప్రాసెస్లో కానీ కరెక్ట్గా కనుక వేపినట్లయితే మనకి ఆ టేస్ట్ అనేది, ఆ కమ్మతనం అనేది వస్తుంది. అక్కడ మనం చేసే చిన్న మిస్టేక్ వల్ల మనకి మనం వండే ఒక ఐటమ్ యొక్క టేస్ట్ అనేది మారిపోతూ ఉంటుంది అనమాట. సో ఈ విధంగా ఎర్రగా దోరగా ఎర్రగా వేపుకోవాలి. సో వేపిన తర్వాత ఆల్రెడీ మనం కడిగి పెట్టుకున్నాం కదా బాస్మతి రైస్. సో ఆ బాస్మతి రైస్ని కూడా దీంట్లో వేయాలి. ఉప్పు నేను ముందే ఆల్రెడీ వేశాను. సో లాస్ట్లో మీరు వాటర్ అంతా యాడ్ చేసిన తర్వాత కొంచెం టేస్ట్ చూసి ఆ టేస్ట్కి తగినట్టు సాల్ట్ని యాడ్ చేసుకోవచ్చు. సో దీంట్లో మీరు వాడే కారాన్ని బట్టి 2 లేదా 3 పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోండి ఫ్రైలోనే. సో ఇప్పుడు ఈ బగారా రైస్ అనేది మనకి బాస్మతి రైసు ఇరగకూడదండి. మనం కలబెట్టేటప్పుడు రైస్ అనేది ఇరగకుండా జాగ్రత్తగా కలపాలి. తర్వాత మనం ఆల్రెడీ నేను నానబెట్టుకున్న నీళ్ళనే దీంట్లో పోసాను. సో ఇప్పుడు దీన్ని నేను రైస్ కుక్కర్లో పెడుతున్నానండి. ఒక రైస్ కుక్కర్లో పెట్టిన తర్వాత 10 to 15 minutes పడుతుంది, చక్కగా ఉడికిపోతుంది. సో ఇప్పుడు ఆల్రెడీ చికెన్ని మనం అక్కడ ఉడుకుతుంది. సో దీంట్లో కొంతమందికి గ్రేవీగా ఇష్టం ఉంటే గ్రేవీగానే అది ఆల్రెడీ రెడీ అయిపోయింది. ఇక్కడ మాకేంటంటే బగారా రైస్లో మా ఇంట్లో పిల్లలు చక్కగా గ్రేవీగా తినరండి, అంత గ్రేవీ ఇష్టపడరు. సో అందువల్ల నేను కొంచెం ఫ్రై చేయడానికి ఎక్కువసేపుని ఉడకబెట్టాను. లేదు మనకి గ్రేవీగానే చాలు అనుకుంటే గ్రేవీగా కూడా దించేసుకోవచ్చు. లేదు ఫ్రైగా కావాలి అంటే కొంచెం మనము ఆ ముక్క విరగకుండా డిస్టర్బ్ అవ్వకుండా చక్కగా నీట్గా కలబెట్టుకుంటూ సిమ్లోనే దగ్గరుండి దాన్ని ఫ్రైగా కూడా చేసుకోవచ్చు. సో ఈ విధంగా బగారా రైసు, చికెను లేదంటే పన్నీరు, ఏదైనా వెజిటేరియన్స్ అయితే పన్నీరుతో కూడా చేసుకోవచ్చు, వంకాయతో చేసుకోవచ్చు. ఈ విధంగా తయారు చేసుకోవచ్చు. సో మనం అనుకున్న బగారా రైస్ అండ్ చికెను రెడీ అయిపోయిందండి. సో టేస్ట్ చేసి చూద్దామా. ఎంతో చక్కగా దీనికి మనం ఆనియన్, కీరా ఇలాంటివి కూడా యాడ్ చేసుకొని తింటే ఇంకా టేస్టీగా ఉంటుంది. సో టేస్ట్ చేసాము, టేస్ట్ చేస్తుంది మా పాప, చూడండి మరి. సో చాలా బాగుంది మమ్మీ అని చెప్పింది. సో మీరు కూడా ఇలా ట్రై చేసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.